పైగా ఆయన అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు 2019 ఎన్నికలకు ముందే అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ సంబంధించి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, అంతకుముందు ఏం మాట్లాడారు, ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు, సందర్భం వచ్చిన ప్రతిసారి అమరావతి మీద ఎలా విషం కక్కారు, ఇవి జనం మనసుల్లోంచి చెరిగిపోతాయా? ఒకవేళ పొరపాటు మర్చిపోయినా ఇవాళున్న డిజిటల్ ఏజ్లో ఆయన మాట్లాడిన ప్రతి మాట మన దగ్గర రికార్డ్ అయి ఉంటుంది, సోషల్ మీడియాలో అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారనే కంపారిజన్ చేసుకుంటే తెలిసిపోతుంది. మరి ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటారా, అమాయకులు అనుకుంటారా? సజ్జల గారు అమరావతి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపాలి అని 2017-18 కాలంలో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నాలు మనకు తెలియదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడము, గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని ఆపక్కర్లేదని చెప్పడము, దీని మీద ఎలా అయినా సరే అంటే ఒక్క కారణం కాదు, పచ్చని పంట భూములు లాగేసుకుంటున్నారన్నారు, ఈ భూముల్లో నిర్మాణాలకు పనికిరావన్నారు, లేకపోతే వరదలు వస్తే మునిగిపోతాయన్నారు. సరే అయిపోయింది. రాజధానిని వ్యతిరేకించడం మీద మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ వ్యతిరేకించారు. శ్మశానం అన్న ఎడారన్న నాయకులందరినీ తీసుకెళ్ళి మూలపడేశారు. మొత్తం పార్టీనే ఒక పక్కన కూర్చోబెట్టారు. సరే కొంత మార్పు వచ్చిందా ఈ వ్యవహారంలో అనుకుంటే, ఎందుకంటే తర్వాత కొన్ని సందర్భాల్లో బొత్స మాట్లాడినప్పుడు లేదా ఎక్కడో పలు సందర్భాల్లో సజ్జలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించారేమో, ఓకే ఇందులో పొరపాటు జరిగింది, నేరుగా పొరపాటు జరిగిందని చెప్పుకోవడానికి కొంచెం ఏదో బేషజాలు అడ్డొస్తాయి కదా, అందుకని కవర్ చేసుకుంటున్నారు అనుకుంటే మళ్ళీ మొదలుపెట్టాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. అమరావతి 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, ల్యాండ్ పూలింగ్ ఫెయిల్యూరు, రైతుల ఆక్రోధనలు, మరి ఈయనకే వినిపించే ఆక్రోశాలు. ఏ రోజు ఉద్యమం జరుగుతున్న రోజు ఒక్క 10 నిమిషాలు పట్టుమని రైతులు మొహం చూడని నాయకుడు, పైగా ఆ ఉద్యమాన్ని పెయిడ్ ఉద్యమం అని, అది ఉద్యమం కాదు ఎంటర్టైన్మెంట్ అని, ఆర్టిస్టులని రకరకాల అవమానాలకు గురి చేసిన పార్టీ నాయకులు పోలీసులతో బూటుకాళ్ళతో నిందించారు మహిళల్ని. నిన్నగాక మొన్న కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఏమన్నారు అమరావతిలో మహిళల్ని, మర్చిపోతారా మహిళలు? ఆ ప్రాంతాన్ని ఒక కులానికి అంటగట్టారు, లేకపోతే ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి కొన్ని ఊళ్ళకి అంటగట్టారు. అంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెయ్యని ఆరోపణలు కానీ, అవమానాలు కానీ, విధ్వంసకర వ్యాఖ్యలు కానీ ఇది లేదు అని చెప్పడానికి లేదు. తాజాగా ఆయన ఏమంటాడు, నదిలో కడతారా, రివర్ బేసిన్లో కడతారా, అసలు అక్కడ బిల్డింగ్ ఒక్కటన్నా కట్టచ్చా అక్కడ, దీని మీద సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని. అంటే ఆయన మనసులో ఏంటి, దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాడా? ఇప్పటికే నవ్విపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో జనం. ఇంకా చీ కొట్టడం ఒకటే, కొట్టించుకోవడం ఒకటే తరువాయి. అది కూడా మొదలైంది ఈ 2-3 రోజుల నుంచి చేసిన వ్యాఖ్యలతోటి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత దానికి కవరేజ్ సజ్జల గారు ఏం చేస్తున్నారో అది కూడా చూద్దాం. జగన్ బైట్. దాని మీద సజ్జలు కూడా కవరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెండు కూడా కాసేపట్లో వినిపిస్తాం. ఇప్పుడు ఆయన ఏమంటారు, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని చెప్తూ రివర్ బేసిన్లో కడతారా అని. అంటే ఒకవేళ ఆయనకి అవగాహన లేక అన్నాడా, అజ్ఞానంతో అన్నాడా, లేకపోతే కుట్రలో భాగంగా అన్నారా? క్రిస్టల్ క్లియర్గా అమరావతి వ్యతిరేక కుట్ర వైఎస్ఆర్సీపీ చేస్తోంది, అదైతే అర్థమైపోతుంది. సో ఆ కుట్రలో భాగంగా ఆయన అన్న కామెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. There is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of your ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the Constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is,
he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here. 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have. అంటే ఆయన అహంకారం మీకు ఆ మాటల్లో అర్థమవుతుంది. సోకాల్డ్ క్యాపిటల్, ఏదో వాళ్ళు అంటున్నారు రాజధాని అని, సోకాల్డ్ క్యాపిటల్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అండ్ రివర్ బేసిన్లో కడుతున్నారు. రివర్ బేసిన్లో ఒక బిల్డింగ్ కూడా కట్టడానికి అనుమతి ఎవరు? సుప్రీంకోర్టు దీన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలంటే సుప్రీంకోర్టే సుమోటోగా దీన్ని తీసుకుని ఇక్కడ కట్టకూడదని ఆర్డర్ ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు రివర్ బేసిన్ ఏంటి, రివర్ బెడ్ ఏంటి, రివర్ షోర్ ఏంటి చెప్తాను. బిఫోర్ దట్ ఈయన మాట్లాడిన తర్వాత మరి ఏమనుకున్నారు? విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా ఉతికారేశారు. ఆ తర్వాత సజ్జల గారి డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం చూద్దాం ఒకసారి. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు 19 ఎన్నికలకు ముందు. అప్పుడు ఆయన సీఎం గాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే. అభిమానం, నేను ఇందాక చెప్పినట్టుగా విపరీతమైన అభిమానం ఆయనకి అమరావతి అంటే. అసలు సహజమైన భాగంగా అయిపోయాడు ఆయన అమరావతిలో. అలాగే అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు. మార్చమని ఏమీ అడగలేదు, వ్యతిరేకం కాదు. మరి అసలు ఏమన్నా సంబంధం ఉందా జగన్ చేసిన కామెంట్స్కి దానికి సజ్జలు చేసే కామెంట్స్కి? జగన్ తెలియకుండా సజ్జలు బయటకు వచ్చి చెప్తాడా? నో. జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, మొదటి నుంచి. అంటే ఈ జనాల్ని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని? పొద్దున్న లేస్తే రోజుకో మాట, గడికో మాట. రైట్. సో ఈయన అంటున్న రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో ఈయన చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం 35,000 కిలోమీటర్లు. నేను చెప్పేవన్నీ అప్రాక్సిమేట్ నెంబర్స్, కొద్దిగా అటు ఇటు. ఓవరాల్గా కృష్ణానది పరివాహక ప్రాంతం 2.5 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈయన 33,000 దాంట్లో ఎక్కడెక్కడ కట్టకూడదంటాడు, ఒక బిల్డింగ్ కూడా ఉండకూడదని. నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తా. రివర్ బ్యాంక్, రివర్ షోర్. ఇప్పుడు ఆయన రివర్ బేసిన్ అన్నాడు కదా, రివర్ బేసిన్ అంటే పరివాహక ప్రాంతం. ఆయన అన్నది బహుశా రివర్ బెడ్ అంటే నది గర్భం అంటారు. ఇంకోటి రివర్ షోర్ అంటే నది ఒడ్డు. అనేక నగరాలు, చంద్రబాబు నాయుడు కూడా అందుకే చాలా సీరియస్ అయ్యారు. ఇవాళ ప్రపంచంలో అత్యంత ఆధునీకరణ అయిన ఎన్నో రాజధానులు, గొప్ప గొప్ప నగరాలు, అసలు ఆ మాటకొస్తే మానవ నాగరికతే ప్రారంభమైంది నదీ తీరాల్లో కదా. మరి ఆయనకి మినిమం ఆ చరిత్ర మీద అవగాహన కూడా లేదా అని అనుమానం వస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంటుంది, ప్యారిస్ సియన్ అనే నది ఒడ్డున ఉంటుంది, న్యూఢిల్లీ యమునా నది, వాషింగ్టన్ డీసీ పోటోమాక్, కైరో ఈజిప్ట్లో అది నైలు నది అందరికీ తెలుసు, మాస్కో రష్యా రాజధాని మోస్క్వా అనే నదీ తీరంలో ఉంటుంది, రోమ్ ఇటలీ రాజధాని టైబర్ అనే నదీ తీరంలో ఉంటుంది, బ్యాంకాక్ థాయిలాండ్ రాజధాని చావో ప్రయా అనే నదీ తీరంలో ఉంటుంది, ఆస్ట్రియా రాజధాని వియన్నా, అలాగే ఇరాక్ రాజధాని బాగ్దాద్, ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాగా. అంటే కనీసం ఆయన మాట్లాడే ముందు, నేషనల్ మీడియాని అడ్రస్ చేసే ముందు రివర్ బేసిన్ అంటే ఏంటి, రివర్ బెడ్ ఏంటంటే, రివర్ షోర్ ఏంటి అని తెలుసుకోవాలి కదా మినిమమ్. కుట్ర ఎనీవే చేస్తున్నారు. ఆ కుట్రనన్నా
స్టాండర్డ్గా పగడ్బందీగా అన్న చెయ్యాలి కదా, లేకపోతే ఇలాగే దొరికిపోతారు. నేను లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఈ అజ్ఞానమా అహంకారమా అనేది మాట్లాడదాం. కుట్ర ఎలాగూ ప్రజల ముందు బట్టబయలు అయిపోయింది. అది వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. మాట్లాడదాం బ్రేక్ తర్వాత, షార్ట్ బ్రేక్. మాట్లాడారు జగన్మోహన్